వెల్కమ్ టు R24. ఉండవల్లి పెనుమాక రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసారు లేటెస్ట్ గా. కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత వాళ్ళు షాక్ గురయ్యారు. ఎంత షాక్ లో ఉన్నారు అంటే కొంతమంది బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు కలిసే పరిస్థితిని తెచ్చుకున్నారు వాళ్ళు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని ఆ రెండు గ్రామాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎందుకు కలిశారు? ప్రజలు కాదు, ఎందుకు కలిశారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు వాళ్ళని ఎందుకు షాక్ గురి చేశాయి? అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే అమరావతి పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో మావిగాని పేరుతో ఆయన ఆడుతున్న డబుల్ గేమ్ లో వాళ్ళు పడ్డారా? అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్ గా ఒక డెవలప్మెంట్ జరిగింది. ఏదైతే ఉండవల్లి పెనుమాక అమరావతి ప్రాంతంలో ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ రెండు ప్రాంతాలు పక్కనే ఉన్న ఇంకా రెండు ప్రాంతాల రైతులు వచ్చి కొంతమంది జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఈరోజు ఆయన ఇచ్చిన షాక్ లో వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. ఆ షాక్ కి అసలు ఏం జరిగిందని చూడాలంటే మనం ఇక్కడ చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలు కొన్ని ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనకు తెలుసు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి కావడం కానీ, ఆ రోజున అమరావతిని రాజధానిగా ప్రకటించడం కానీ, ప్రకటించిన తర్వాత ఆయన ల్యాండ్ పూలింగ్ సిఆర్డీఏని ఏర్పాటు చేసి ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ కి ఆ రోజున చంద్రబాబు నాయుడుకు ఉన్న ఒక బ్రాండ్ కావచ్చు, అదేవిధంగా ఆయన సౌకర్యాలు సృష్టించిన విధానం కావచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ల్యాండ్ పూలింగ్ అంటంతోనే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధానికి ఇవ్వడం జరిగింది తమ భూమిని. అయితే ఇక్కడ ఒకటి, మనం 10,000 మంది రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చారు అంటే అక్కడ ఒకరో ఇద్దరికి కొన్ని అనుమానాలు ఉంటాయి. కంపెన్సేషన్ విషయంలో కావచ్చు, తమకు తిరిగి ఇచ్చే విషయంలో కావచ్చు, ఫ్లాట్లు అలాట్ చేసే విషయంలో కావచ్చు. సో అలాగా పర్టికులర్ గా కొన్ని ప్రాంతాల రైతులు ఆగిపోయారు. అది కూడా ఉండవల్లి పెనుమాక అలాంటి ప్రాంతాల రైతులు ఆగిపోవడం జరిగింది. ఇక్కడ అసలు సీరియస్ గా ఉన్న ఇష్యూ ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ గ్రామాల పక్క నుంచే వెళ్తా ఉంది. అయితే వాళ్ళు అప్పటి నుంచి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే మా గ్రామాలు ఉన్నాయి, మా పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువగా ఇవ్వండి కంపెన్సేషన్ అని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం ఏమంటా ఉంది అంటే, మీకు ఎక్కువ ఇస్తే మిగిలిన వాళ్ళ నుంచి కూడా అదే సమస్య వస్తుంది అని చెప్పి ప్రభుత్వం దాన్ని నెగోషియేట్ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఈ విషయంలో వాళ్ళతో నెగోషియేట్ జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళతో కేసులు కూడా వేయించారు. ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లు కూడా వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే ఆయన ఎలాగో అమరావతిని తొంగలో దొక్కేసే ప్రయత్నం చేశారు కాబట్టి సైలెంట్గా ఉన్న తర్వాత ఈ రోజు పర్టికులర్లీ వాళ్ళు మళ్ళా ఇదే పాత పాట పాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అయితే అందుకు సస్మేరా అంటుంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ డెవలప్మెంట్ ఏది ముందుకు ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఒకవైపు ప్రతిపక్షాలను ఇంకా ఏం చేస్తున్నారు అమరావతిలో అడుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దాదాపు వాళ్ళకి 3,000 ఎకరాలు ఇంకా కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని కన్సైజ్ చేసుకుని ఒక 222 ఎకరాలకు మాత్రమే అక్కడ మేము ల్యాండ్ ఎక్విజిషన్ కు భూ సేకరణ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం బలవంతంగా లేకుండా అది యాక్ట్ ఉంది ఆల్రెడీ 1930 యాక్ట్. ప్రజల కోసం, ప్రజల ఇమ్యూనిటీస్ కల్పించడం కోసం లేదా రాజధాని లాంటి వాటి కోసము ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు ప్రభుత్వం. ఈ క్రమంలోనే వాళ్ళకి అయితే ప్రభుత్వం చెప్పినట్టే, చట్టాలు చెప్పినట్టే వాళ్ళకి పునరావాసం కూడా కల్పించాల్సి ఉంటుంది. వాళ్ళకి మళ్ళా అంతకంటే మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళకి మళ్ళీ ఎక్కడో చోట రీలొకేట్ చేయడమో కంపెన్సేషన్ ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ గా ఇదే జరుగుతోంది. సో ఎప్పుడైతే భూసేకరణ కోసం ప్రభుత్వం ఏదైతే సిద్ధపడిందో ఆ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలవడం కూడా ఇక్కడ ఏంటంటే, మీరు చూడండి, గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటూ అమరావతి మీద ఒక ముద్రేసే ప్రయత్నం చేశారో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసిందంతా కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలే. ఎప్పుడైతే ఈ దొంతి మాధవరెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు, అతని ఆధ్వర్యంలో వీళ్ళంతా కలవడం జరిగింది. గతంలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. లోటస్ పాండ్ లో కలిశారు, ఇప్పుడు తాడేపల్లిలో కలిశారు. అయితే ఇక్కడ ఇది కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి డొల్లతనం ఏంటో బయటపడింది. మరి అమరావతి అని పిలిచినప్పుడు ఓన్లీ కమ్మ సామాజిక వర్గమే ఉండాలి కదా, రెడ్డి సామాజిక వర్గ రైతులు వచ్చి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలిశారు, ఎలా వచ్చారు వాళ్ళు అసలు అమరావతిలో అనేది చాలా సీరియస్ చర్చ అయితే జరిగింది. చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ అంశం పక్కన పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసిన తర్వాత అసలు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి, సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందని అడిగాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రతిపక్ష నేతగా పనిచేశారు గతంలో 5 ఏళ్లు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి బ్రీఫింగ్ అన్నా ఉండాలి కదా, కనీసం కొన్ని మినిమం అంశాల మీద అవగాహన ఉండాలి కదా పొలిటీషియన్ కి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి. ఈరోజు తన సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటంటే ఆన్ రికార్డ్ అడుగుతూ ఉన్నాడు రైతుల్ని, తను కూర్చుని రైతులతోని మీకు అండగా ఉంటామని చెప్పాడు. మళ్ళా మా ప్రభుత్వం వస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. కావాలంటే మనం ఏదైతే న్యాయ పోరాటాలకు కూడా సిద్ధమవుదాం, లీగల్ గా కూడా బ్యాటిల్ చేద్దామని చెప్పారు. వాళ్ళని ప్రొవోక్ చేశారు. అంతవరకు ఓకే అనుకుందాం, ఎందుకంటే తను కలిశారు కాబట్టి, తమ గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు కాబట్టి తను ఏదో ఊరటనిచ్చే ప్రయత్నం చేశాడు అనుకుందాం. ఈ క్రమంలోనే అమరావతికి నేను అండగా నిలబడతాను అమరావతి రైతులకు అన్నారు. అది ఎంత హంబక్ అనేది కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ చెప్పిన ఒకే మాట లాస్ట్ లో, అందుకే నేను ఒక సీరియస్ ప్రతిపాదన చేస్తున్నాను, ఈ అమరావతి రైతుల కష్టాలన్నీ పక్కకు వెళ్ళిపోవాలంటే మావుగేరుని ఒక్కటే సరైన మార్గం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దెబ్బతోనే రైతులంతా కూడా షాక్ అయ్యారు ఆ మాట చెప్పిన తర్వాత.
ఒకవైపు అమరావతిలోని సిడాక్సిస్ రోడ్డుకి మా భూములు ఇవ్వమంటేనే వాళ్ళు నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మావిగన్ అన్న తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ వాళ్ళు షాక్ అవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమరావతి అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడు అమరావతి భూములకు రెక్కలు వచ్చాయి. ఏ స్థాయిలో ఆకాశాన్ని అంటే ధరలు మనం చూసాం. ఆఖరికి అమరావతి పేరుతో, రాజధాని పేరుతో ఇటుకలు పెడితే ఆన్లైన్ లో హాట్ కేకుల్లో కూడా అమ్ముడైపోయిన పరిస్థితి ఉంది. ఫ్లాట్లు కూడా ఆ స్థాయిలో వేలాన్ని పలికిన సందర్భం ఉండింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసం చూసిన తర్వాత మళ్ళొకసారి అమరావతి వైపు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి, రియల్ ఎస్టేట్ అంశాల్లో కావచ్చు, రాజధాని అంశాల్లో కావచ్చు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా పెడుతున్న పరిస్థితిలో అమరావతికి ఆబ్వియస్లీ భూమి వచ్చేసింది. అమరావతి పరుగులు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి అమరావతిలో ఫోకస్ పెట్టాలి, ప్రభుత్వం అమరావతిలో రాజధాని బాగా నిర్మించాలి, తమ భూములకు రేట్లు రావాలి, తాము మాత్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కాకూడదు. అది ఆ రైతులు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డ్యూయల్ స్టాండ్ అనేది కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మన మీద. ఈ రోజు చూడండి, వాళ్ళు అందరితో పాటు ఇస్తామంటేనేమో మేము ఇవ్వమంటారు, బట్ అందరితో పాటు కంపెన్సేషన్ ఇస్తామంటే మాకు వద్దు ఇంకా ఎక్కువ కావాలంటారు. ఈ రోజు మళ్ళీ కాదు అది కాదు ఇది కాదు అన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తుంటేనేమో అది కాదు ఇది కాదు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. సో ఎంత డ్యూయల్ స్టాండర్డ్స్, జగన్మోహన్ రెడ్డి లాగే ఉంది డ్యూయల్ స్టాండర్డ్స్. అయితే వీళ్ళు ఏదో ఆశించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక షాక్ ఇచ్చారు, ఏంటంటే మావిగన్ అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే విషయం ప్రతిపాదిస్తే ఈ రోజు మరి అమరావతిలో ల్యాండ్ అమాంతం ల్యాండ్ రేట్ పడిపోతుంది కదా, అంటే ఆబ్వియస్లీ వాళ్ళ భూములకు కూడా రేట్లు పడిపోతాయి. సో చచ్చినట్టు ఈ రోజున వాళ్ళలో కొంతమంది బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ భూమి ఇస్తామని చెప్పి సిఆర్డీఏ అధికారులకి అశోక్ కుమార్ లాంటి వాళ్ళు చెప్పొచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూసారు కదా అసలు ఏం జరుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మీ భూములు మీకు ఇచ్చేస్తా అన్నప్పుడు సంబరపడ్డారేమో కానీ, మావిగన్ అంటే ఆబ్వియస్లీ అమరావతిలో రేట్లు పడిపోతాయో, అమరావతి మీద ఇంపాక్ట్ ఇంటెన్స్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే మావిగన్ అన్నాడో వాళ్ళు ఒక్క దెబ్బకు వణికిపోయారు, నిజంగా బెదిరిపోయి వాళ్ళ కొంతమంది వచ్చిన వాళ్ళతో డివేట్ అయ్యి మరి సిఆర్డీఏ అధికారులను కలుస్తున్నారు అనేది మనకున్న సమాచారం. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా రైతులను రెచ్చగొట్టాలంటే ఆయన చేసుకున్న ప్రయత్నాలు మాత్రం ఆయనకి రివర్స్ అవుతున్నాయనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.